హలో, నమస్తే. ఉమా దేవరకొండ.comకి స్వాగతం. మనం ఈరోజు ఆకుకూరలు ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఇంటికి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇలాంటి ఆకుకూరలు తీసుకొస్తాం కదా, అటువంటప్పుడు వాటిని ప్రిజర్వ్ చేసుకునే పద్ధతిలో ఏమాత్రం తేడా వచ్చినా అవి పాడైపోతూ ఉంటాయి. ఒకవేళ ఫ్రిడ్జ్లో పెడితే ఎండిపోతాయి, నీళ్ళల్లో పెట్టి బయట పెట్టినా కూడా వాడిపోతూ ఉంటాయి. అట్లా కాకుండా ఈ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు లాంటివి ఎప్పటికీ తాజాగా ఉండాలి అంటే వాటిని ఎట్లా ప్రిజర్వ్ చేసుకోవాలో చూసుకుందాం. ముందుగా మనం కొత్తిమీర ఇట్లా వస్తుంది కదా మనం తీసుకొచ్చినప్పుడు, అప్పుడు ఇంతవరకు మనం కట్ చేసేసుకుని పెట్టుకోవాలి. ముందు ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఒక ఇలా డబ్బా లాంటిది కానీ లేకపోతే ఒక ప్లాస్టిక్ బ్యాగ్ లాంటిది తీసుకొని లోపల తడి లేకుండా పూర్తిగా పొడిగా ఉండేలాగా తుడిచేసుకోవాలి. తర్వాత దానిలో మనము ఇలా పేపర్ని ఒకటి పెడదాం. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా ఒక్కొక్కసారి తడి వచ్చేసేసి అది లోపల కుళ్ళిపోతూ ఉంటుంది కదా, అలా అవ్వకుండా ఉండేందుకోసం అని చెప్పి డబ్బాలో ఇలాగా మనము పేపర్ని పెట్టేద్దాం. చుట్టూ కూడా పేపర్ చక్కగా వచ్చేలాగా పెట్టేసేసి అప్పుడు ఏమవుతుందంటే ఈ కొత్తిమీర నుంచి కానీ పుదీనా నుంచి కరివేపాకు నుంచి వచ్చిన తడి ఆ పేపర్ పీల్చేస్తుంది కాబట్టి అవి ఎప్పుడు తాజాగానే ఉంటాయి. 15 రోజుల వరకు అలా తాజాగా ఉంటాయి. ఇట్లాగా మనము డబ్బా లోపల ఇలాగ పూర్తిగా లోపల వైపున పేపర్ వచ్చేలాగా పెట్టేస్తున్నాం కదా, ఇప్పుడు ఇందులో మనము ఇందాక తరిగి పెట్టుకున్న ఇది ఉంది కదా, ఓన్లీ మనం అంచుల వరకే కట్ చేసుకున్నాము. ఓన్లీ వేళ్ళ వరకే మట్టి కట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని మనం ఈ డబ్బాలో పెట్టేసుకుందాం. డబ్బాలో పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఈ మూత కూడా మనం పొడిగా తుడిచేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని మనం ఇలాగ డబ్బా మూత పెట్టేసాం. ఇప్పుడు 15 రోజుల వరకు ఇది తాజాగా పుల్లకుండా చక్కగా తాజాగా ఇప్పుడే కోసిన కొత్తిమీరలాగా ఉంటుంది. ఈ విధంగా మనం ప్రిజర్వ్ చేసి పెట్టుకోవాలి. డబ్బా కాకపోతే ప్లాస్టిక్ బ్యాగ్లోనైనా ఇలా పేపర్లు వేసి మనం పెట్టేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా సీసానైనా యూజ్ చేసుకోవచ్చు. ఇది గాజు సీసా. దీంట్లో కూడాను పేపరు అడుగున ఒక పేపర్ పెట్టి చుట్టూ కూడాను ఒక పేపర్ని ఇట్లా చుట్టేసి పెట్టాను. ఇట్లా పెట్టేసి సీసాలో అయినా ప్రిజర్వ్ చేసుకోవచ్చు, డబ్బా అయినా ప్రిజర్వ్ చేసుకోవచ్చు, లేదా ప్లాస్టిక్ కవర్ అయినా. ముందుగా కరివేపాకు అయితే ఈ విధంగా తీసుకొస్తాం కదా, వీటిని ఆకులని ఇలాగా విడిగా తీసేసుకోవాలన్నమాట. ఇట్లాగా కొమ్మల నుంచి ఆకుల్ని విడిగా ఇలా తీసేసుకుని ఇవి తాజాగా ఉన్న ఆకులు ఇట్లా ఈ సీసాలో కనుక మనం ఇలా పోసి పెట్టేసుకుంటే 15-20 రోజుల పాటు ఇప్పుడే కోసిన ఆకుల్లాగా తాజాగా ఉంటాయి. చూసారు కదా, ఇట్లాగా ఆకులన్నీ ఇలా వేసేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా ఆకులు తీసుకుని వాడుకోవడమే. ఆకులు శుభ్రపరిచేసుకుని పొడిగా చేసుకోవాలి. ఆకులు పొడిగా ఉండాలి అన్నమాట. కొత్తిమీర అయినా పుదీనా అయినా కరివేపాకు అయినా పొడిగా ఉండాలి. ఇలా పొడిగా శుభ్రంగా క్లీన్గా కడుక్కుని ఆరబెట్టుకుని ఇలా పొడిగా చేసుకున్న తర్వాత మనం ఇలా పేపర్ వేసుకుని డబ్బాలో కానీ సీసాలో కానీ కవర్లో కానీ ఇలా పేపర్లు వేసుకుని మనం పోసుకుని ఇట్లాగా పెట్టుకుని వీటిని ఫ్రిడ్జ్లో కనుక పెట్టేసుకుంటే 15 రోజుల పాటు తాజాగా ఉంటుంది. ఈ ఆకుకూరలు ప్రిజర్వ్ చేసుకోవడం ఇట్లా చేసుకుంటే 15 రోజులు ఎప్పటికి కావాలంటే అప్పుడు తాజాగా వాడుకున్నట్లుగా ఉంటుంది, తీసుకోవచ్చు. ఈ విధంగా ప్రిజర్వ్ చేసుకోవాలి. వెంటనే వీటిని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట.